టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు, బాధ్యత అని నమ్ముతారన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అని తపన ఉన్న వాళ్లేనని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అవాసు పాలు చేశారని దుయ్యబట్టారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్ ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠశాల రివిజన్ కు ప్రభుత్వం క్లిక్కర్ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్ ఇస్తారు. అందులో ABCDS నో హ్యాండ్ రైజ్ ఆప్షన్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ లోని డిజిటల్ బోర్డ్ లో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలి దశలో 53 స్కూళ్లలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక టీడీపీ ఆధిపత్య పోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేశారని వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు హంతకులు టీడీపీ వాళ్లేనని స్వయంగా ఎస్పీఏ చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతోంది అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ పై చంద్రబాబు నాయుడు గతంలో ఒకలా మాట్లాడి ఇప్పుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ DTO కార్యాలయాలను ప్రారంభించారు. డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే వీటి ఉద్దేశం. జిల్లాలో కలెక్టరేట్ తర్వాత మినీ కలెక్టరేట్ స్థాయిలో ఈ ఆఫీసులు పనిచేస్తాయి. ఇందుకు వీలుగా DGOలో జాబ్ చార్ట్ సవరణలు చేసి జీవో 58 ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇది వాళ్ళ టాప్ ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.